గురువు ప్రమాణ స్వీకారానికి రేవంత్ వెళుతున్నారా? అసలు ఆహ్వానమే రాలేదా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 175 స్థానాలకు గాను 164 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా 4వసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలువురు రాష్ట్రాల సీఎంలు, కీలక రాజకీయ నేతలు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. గత ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పక్క రాష్ట్రమైన అప్పటి ఏపీ సీఎం జగన్ తో పాటు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు కూడా రేవంత్ ఆహ్వానం పంపారు. అయితే ఏపీ నుంచి ఎవరూ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదు. అలాంటి సమయంలో ఇప్పుడు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ హాజరుపై ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయమై రేవంత్ రెడ్డి గత 5 రోజుల క్రితం కీలక కమెంట్స్ చేశారు. తనకు ఆహ్వానం వస్తే తప్పకుండా వెళతానని చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి అనేదే తన ఆకాంక్ష అని చెప్పారు. ఏపీలో టీడీపీ విజయం తర్వాత రేవంత్ చంద్రబాబుకు ఫోన్ కూడా చేశారు. ఆయనకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు 2 తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుందామని అన్నారు. అందుకు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని ఆ దిశగా అడుగులు వేయాలని రేవంత్ భావించారని టాక్. అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ కు ఆహ్వానం అందిందా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఈ విషయంపై అటు ఏపీ అధికారుల నుండి కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం నుండి కానీ స్పష్టత లేదు. ఆనవాయితీ ప్రకారం పక్క రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం పంపిస్తారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఇండియా కూటమిలో భాగంగా ఉన్న నేపథ్యంలో ఆయన హాజరు కావడం లేదు అని తెలిసింది. కాంగ్రెస్ కూడా ఇండియా కూటమిలో భాగం కాబట్టి ఒకవేళ ఆహ్వానం అందినా ఆయన హాజరు కాకపోవచ్చునని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వ్యక్తిగతంగా చంద్రబాబు, రేవంత్ రెడ్డిల మధ్య సఖ్యత ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ఆ కార్యక్రమంలో పాల్గొనకపోవచ్చునని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.